రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే ఏజెంట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలో మీకు తెలుసా? పాజిటివ్ థాట్స్ ఏజెంట్ని సక్సెస్ వైపు నడిపిస్తాయని మీకు తెలుసా? ప్రతి ఒక్కరి జీవితం వారి వారి నమ్మకాలు, వారి వారి విశ్వాసాలు, వారి వారి సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఈ రోజు ఇలా ఉన్నాము అంటే గతంలో ఒకసారి దీని గురించి ఆలోచించి ఉంటాము, అనుకొని ఉంటాము. గత ఆలోచనల ప్రభావమే ఈ రోజు అని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది. రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. ఒక ఏజెంట్ యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి? ఒక రియల్టర్గా మీరు వివిధ వ్యక్తులను కలిసినప్పుడు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని సమావేశాలు, కొన్ని చర్చలు మనకి పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తే మరికొన్ని మనకి నెగిటివ్ రిజల్ట్ ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో సాగిపోతాయి కూడా. ఉద్యోగమైన, వ్యాపారమైన అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ విజయం సాధించాలంటే సరైన ఆలోచన విధానం ఉండాలి. ఎందుకంటే మార్పు ముందు మీలో జరగాలి. తరచూ వింటుంటాం ఫెయిల్యూర్స్ గురించి. మరి అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అసలు సరైన మనస్తత్వం అంటే ఏంటి? ఫెయిల్యూర్ అనేది మీ ప్రయాణంలో కేవలం ఒక దశ మాత్రమే అని మీరు గుర్తించడమే సరైన మనస్తత్వం. చీకటి తర్వాత పగలేలాగో వస్తుంది, అలాగే ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ కూడా వస్తుంది అని నమ్మాలి. మరి మన మనస్తత్వం ఎలా డెవలప్ చేసుకోవాలి? కస్టమర్ నో అన్నప్పుడు పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోండి. చాలా మంది కస్టమర్ నో అనేసరికి కుంగి కృషించిపోతుంటారు. అలా అవ్వద్దు. కస్టమర్ నో అనడం చాలా కామన్. నెక్స్ట్ కస్టమర్తో ఎస్ అని ఎలా అనిపించుకోవాలి అని ఆలోచించాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని లాస్ట్ కస్టమర్ నో అనడానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ కస్టమర్ ఎస్ అనడంటే నేనేం చెయ్యాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. రిజెక్షన్ గురయ్యి వెనక్కు తగ్గే వారికి విజయం ఎప్పటికీ రాదు. ఏది చేసినా పారే నీరులాగా ముందుకు సాగే వారికే సక్సెస్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ముందు ఏజెంట్ మూడే బాగుండదు, తన మానసిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. అప్పుడే కస్టమర్ కలవాలి అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సందర్భాల్లో ఏజెంట్కి తన మూడ్ని, ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. నా మూడ్ బాగాలేదు అని ఇంట్లోనే కూర్చుంటా అంటే అది గ్రోత్ మైండ్ సెట్ కాదు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నీ వృత్తిని కొనసాగించాలనే దృఢ సంకల్పం ఉండాలి. మీ ఆలోచన శక్తి మీ పరిస్థితులని మారుస్తుంది. వాట్ యు థింక్ యూ బికమ్. ఇఫ్ యూ థింక్ టు చేంజ్ ద సిచ్యువేషన్ యూ కెన్. ఒక ఏజెంట్ యొక్క మనస్తత్వం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ వీడియోలో క్లుప్తంగా చూసాం కదా. హోప్ యూ అండర్స్టాండ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.